నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నిత్యం దైవారాధనలో మనకు ఎన్నో ధర్మ సందేహాలు కలుగుతూ ఉంటాయి. మరి వాటన్నిటిని కూడా నివృత్తి చేసే కార్యక్రమమే మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులు మాకు ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా పంపించిన ధర్మ సందేహాలకు శాస్త్రీయపరమైన సమాధానాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాది వెంకట రామనాథ శర్మ గారు. గురువుగారితో మాట్లాడదాం, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మొదటి ప్రశ్న రోహన్ ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. అంత్యక్రియలను మొదటి చివరి సంతానమే నిర్వహించాలా తెలియజేయండి అని. శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా పితృయజ్ఞము అంటారు. అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి సంస్కారం. శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరానికి సంబంధించినటువంటి వారు ఆ శరీరం ద్వారా వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సంతానము, పుత్ర సంతానం అంత్యక్రియలు చేయాలనేది సంప్రదాయం. అయితే ఇది ప్రాంతాల వారీగా, ఆ తర్వాత వర్ణాల వారీగా, కులాల వారీగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. మన తెలుగు ప్రాంతాన్ని 3 భాగాలుగా ఆలోచిస్తే మన తెలంగాణ కానీ, కోస్తా ప్రాంతం కానీ, రాయలసీమ కానీ, ఈ 3 ప్రాంతాల్లో కూడా 3 రకాల ఆచారాలు ఉన్నాయి. వర్ణాల విషయంలో కూడా సాధారణంగా ఎప్పుడు కూడా పితృదేవతల యొక్క ప్రేత సంస్కారం చేయాల్సింది పెద్ద కుమారుడు చేయాలనేది శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం. దహన సంస్కారాలు చేయాల్సినటువంటి బాధ్యత పెద్ద కుమారుడిది ఉంది. జ్యేష్ఠుడే అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కనిష్ఠుడు చేయాలి, చివరివాడు చేయాలి అనేటువంటి పద్ధతి ఉంది. ఇక రోజులు మారుతున్నాయి కనుక ఇప్పుడు పరిస్థితుల్లో వేరే వేరే దేశాల్లో పిల్లలు ఉంటున్నారు కనుక ఉన్నవాళ్లలో పెద్దవాడు, అందుబాటులో ఉన్న వాళ్ళలో పెద్దవాడు చేయాలనేది ఒక సంప్రదాయం ప్రాచీనంగా ఉంది. అయితే ఇందాక మనం చేసినట్టుగా సంప్రదాయం ప్రకారం కొన్ని చోట్ల తల్లికి పెద్ద కొడుకు, తండ్రికి చిన్న కొడుకు, ఇట్లా చిన్న చిన్న ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. కానీ శాస్త్రంగా వైదికంగా చేసేటువంటి సంస్కారంలో మాత్రం జ్యేష్ఠ కుమారుడు చేయాలి. జ్యేష్ఠ కుమారుడు అందుబాటులో లేకపోతే తర్వాత ఉండే జ్యేష్ఠ కుమారుడు, అంటే అందుబాటులో ఎందుకన్నానంటే ఆరోగ్యం సహకరించకపోయి ఉండొచ్చు, మంచం మీద ఉండవచ్చు, లేదా దూర ప్రాంతాల్లో ఉండవచ్చు, రావడానికి సమయం పట్టవచ్చు, రావడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు, ఇతర ఏ కారణాలన్నా ఉంటాయి కనుక వరుసలో తర్వాత పెద్దవాడైనటువంటి వారు చెయ్యాలి. అయితే ఇందాక చెప్పినట్టుగా చిన్నవాడు చేయడం కూడా కొన్ని సంప్రదాయాల్లో ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో వచ్చేటువంటి పూర్వ పద్ధతి ప్రకారం ఏదైతే ఉందో అదే పద్ధతి ప్రకారం చేయాలి. తప్పనిసరిగా పుత్ర సంతానమే చెయ్యాలి అనేటువంటి పద్ధతి ఉంది. అది శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం. మరొక ప్రశ్న గురువు గారు, లోకేశ్వరి గారు ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. ఎండు తులసి మొక్కను ఎవరు తీసేయాలి, ఏం చేయాలి గురువు గారు తెలియజేయండి అని. తులసి పూర్తిగా లక్ష్మీదేవి స్వరూపం, బృందాదేవి అంటారు. లక్ష్మీదేవి స్వరూపం. గోలోకం నుంచి వచ్చినటువంటి ఆ అమ్మవారే భూలోకానికి తులసిగా వచ్చిందని చిన్న శాప కారణం ఏదో చెప్తారు బ్రహ్మవేత్త పురాణంలో. ఆ రకంగా వచ్చినటువంటి తులసిని సాక్షాత్తు కూడా అమ్మవారిగానే భావన చేస్తాం. తులసి కోట పూజ చేయడం మామూలుగా చేస్తూ ఉంటాం. పూజలు స్త్రీలే చేస్తారు, బృందావనం లేదా తులసి కోటకు చేసేటువంటి పూజ. అయితే తులసికి సంబంధించినంత వరకు కొన్ని నియమాలు మనకు పురాణాల్లో చెప్పారు. కొన్ని రోజుల్లో ఆ తులసి చెట్టును ముట్టుకోకూడదు, దూరం నుంచే పూజ చేయాలనే పద్ధతి ఉంది. తర్వాత తులసికి వెన్ను అంటారు, విత్తనాలు వచ్చేటువంటి వెన్నును విరిచేటప్పుడు పురుషులు మాత్రమే విరవాలన్నారు. అది కూడా మంగళవారం, శుక్రవారం కాకుండా చూసి అమావాస్య లాంటి నిషిద్ధ దినాలు కాకుండా చేయాలన్నారు. ఇక ఎండిపోయి ఒకవేళ బృందావనంలో చెట్టు ఎండిపోయి ఉంటే దాన్ని ఇంట్లో ఉండేటువంటి పురుషులు తీయాలి. స్త్రీలు ఆ చెట్టు తులసి మొక్కని విరవకూడదు. కనుక దానికి కూడా నియమం ఉంది. అంటే నిషిద్ధమైనటువంటి దినాలు వదిలిపెట్ట, అష్టమి కానీ, షష్ఠి కానీ, ఇటువంటి అమావాస్య కానీ కాకుండా, మంగళవారాలు, శుక్రవారాలు కాకుండా మిగతా సమయంలో ఇంకా చెట్టు చిగురించదు అని నిర్ణయించిన తర్వాత ఒక చిన్న మొక్కని మళ్ళీ కొత్త మొక్కని పెట్టి పాతది తీయాలి. అంటే బృందావనంలో తులసి కోటలో చెట్టు మొక్క లేకుండా, తులసి మొక్క లేకుండా ఉంచకూడదు. అది ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉండాలి, దానిలో చైతన్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి అన్నవాళ్ళు తప్పనిసరిగా బృందావనంలో ఎప్పుడు కూడా చెట్టు ఉండాలి. ఒకవేళ ఏ కారణం చేతైనా ఎండిపోతే అది నిర్ణీతమైన సమయంలో పురుషులు మాత్రమే తీయాలి, స్త్రీలు దాన్ని విరవకూడదు. మొదలంతా తీసే ముందు దానికి ఉపంగా ఇంకొక మొక్క పెట్టాలి. ఒక మొలక పెట్టిన తర్వాత దాని పక్క నుంచి దీన్ని తొలగించాలి, పురుషులే తీయాలని శాస్త్ర మర్యాద. మరొక సందేహం గురువు గారు, ఈమెయిల్ ద్వారా లక్ష్మీకాంత్ గారు అడుగుతున్నారు. ధ్వజస్తంభం ప్రాముఖ్యత ఏంటి తెలియజేయండి అని. ధ్వజస్తంభం అనేది మనకి వాస్తు, దేవాలయానికి సంబంధించినటువంటి వాస్తు ఉంటుంది కదా, ఆ దేవాలయ వాస్తులో ప్రధానంగా ధ్వజస్తంభం చెప్పబడింది. ధ్వజస్తంభం దగ్గర నుంచే పరమాత్మని తలుచుకుంటూ లోపలికి వెళ్ళమన్నారు. ధ్వజస్తంభం మానవుడి యొక్క శరీరానికి వెన్నెముక లాగా దేవాలయానికి వెన్నెముక లాగా భావన చేస్తారు.
ఆ ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం అనేది కూడా ఉంటుంది. ఆ బలిపీఠాన్ని మనం ముట్టుకోకుండా దానికి నమస్కరించి ధ్వజస్తంభాన్ని కూడా తాకమని ఎక్కడా లేదు. అది వాస్తు నియమం ప్రకారం భగవంతుడు ఎదురుగా ఉండేది. అంటే దూర ప్రాంతాల నుండి ఉండేవారు కూడా ధ్వజస్తంభ దర్శనం చేసినంత మాత్రాన కూడా దేవాలయంలో గర్భాలయంలో ఉండే దేవుడిని దర్శించినంత పుణ్యం ఉంటుందన్నారు. కార్తీక మాసంలో మనం ప్రధానంగా చూస్తే కార్తీక దీపం పెట్టేటప్పుడు, ఆకాశ దీపం పెట్టేటప్పుడు కూడా ధ్వజస్తంభానికే పెడతాం కనుక ధ్వజస్తంభం దేవాలయంలో ఉండే మూలమూర్తికి ప్రతినిధిగా చెప్తారు. రోజు కూడా భగవంతుడికి చేసేటువంటి నిత్య నైవేద్యాలు చేసినప్పుడు భగవంతుడికి ప్రధానమైనటువంటి గర్భాలయంలో ఉండే మూలమూర్తికి, స్థిరమూర్తికి, చరమూర్తి అంటే ఉత్సవ విగ్రహాలు, స్థిరమూర్తి అంటే లోపల ఉండేటువంటి ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం, ఆ విగ్రహానికి మహానివేదన పెట్టిన తర్వాత ఆ దేవాలయం చుట్టూ ఉండేటువంటి బలిపీఠాలన్నిటికి కూడా అన్న సమర్పణ చేస్తారు, బలి సమర్పణ చేస్తారు. అంటే జీవరాశులన్నీ కూడా జీవించడానికి వీలుగా. అట్లాగే ఈ ధ్వజస్తంభం ఎదురుగా బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠానికి కూడా అర్చన చేయడం అనే పద్ధతి ఉంటుంది. ఇక బ్రహ్మోత్సవాది ఉత్సవాలు చేసేటప్పుడు ధ్వజారోహణం అని చేస్తారు. గరుత్మంతుడిని ధ్వజానికి కట్టి పెడతారు కదా. శివాలయం అయితే నందీశ్వరుడి చిత్రపటం ఉన్నటువంటి జెండానే ఎగరేస్తారు. అట్లా ధ్వజస్తంభానికి ప్రధానంగా చెప్తారు. ఇది మానవుడి యొక్క వెన్నెముక ఎట్లా అయితే ప్రమాణంగా చెప్తారో అట్లా వాస్తు సందర్భంగా దానికి సంబంధించిన ఇది ఉంది. ఆ ధ్వజస్తంభాన్ని ఆనుకోనే దేవతల యొక్క చైతన్యం అంతా ఉంటుంది. ధ్వజస్తంభం దర్శించిన తర్వాతే మూల దేవాలయాన్ని దర్శించి మళ్ళీ ప్రదక్షిణ చేసి మనం సాష్టాంగ నమస్కారాలు కూడా అంతరాలయంలో చేయకుండా ధ్వజస్తంభానికి యువతలే చేయమన్నారు కనుక ఇక్కడి నుంచి దేవాలయం అనేటువంటి పవిత్రమైన హద్దుని గుర్తు చేస్తారు కనుక ధ్వజస్తంభం అనేది దేవాలయంలో ఉండి తీరవలసింది. కొన్ని సంప్రదాయాల్లో ధ్వజస్తంభం రాతితో ఉంటుంది, కొన్ని స్తంభాల్లో దారువుతో ఉంటుంది. ఇది కూడా నియమం కనుక భగవంతుడి యొక్క ప్రతిరూపంగా భగవంతుడు దానికి నేరుగా ఉంటాడనే సూచనతో ఇక్కడి నుంచి పవిత్రమైన భావనతో వెళ్ళాలని చెప్పి అది మనకి చెప్పినటువంటి విషయం. ఇక మరొక సందేహం గురువుగారు, కిషోర్ గారు అడుగుతున్నారు, నిత్య పితృతర్పణ విధానం ఏంటి అని. సాధారణంగా తల్లిదండ్రులు గతించిన వారు పితృతర్పణం అంటే తండ్రి వెళ్ళిపోయిన తర్వాతే ఈ తర్పణం చేయాలి. సాధారణంగా ప్రతివారు కూడా బ్రహ్మ యజ్ఞం అనేది చేస్తారు. కుటుంబంలో సంప్రదాయం ఉన్నవాళ్ళు యజ్ఞోపవీతం ఉండి గాయత్రి మంత్ర అనుష్ఠానం ఉన్నవారు. నిత్య పితృతర్పణం అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా పితృదేవతలను తలుచుకొని వారికి ఇంత నీరును వదలడం, ఇది నిత్య పితృతర్పణం అంటారు. అంటే తండ్రి మొదలుకొని తండ్రి, తాత, ముత్తాత, అట్లాగే తల్లివైపు తాత, అటువైపు తల్లివైపు ఉండేటువంటి ముగ్గురు, అట్లాగే ఒకవేళ తల్లి కూడా వెళ్ళిపోతే తల్లివైపు ముగ్గురు, అట్లా ప్రధానంగా వసు, రుద్ర, ఆదిత్యులు అంటారు. ఇట్లా ముగ్గురిని తలుచుకుంటూ నీటిని వదలాలి. మనం వదిలినటువంటి నీరు వారికి నీరు చేరుతుందని కనుక పితృదేవతల యొక్క ఆరాధన ప్రతివారు చేయాలి. అవకాశం ఉన్నంత వరకు మధ్యాహ్న సమయంలో చేయమని చెప్పారు. అపరాహ్న కాలంలో పితృతర్పణం చేయమన్నారు. అపరాహ్న కాలం వరకు ఏమీ తినడానికి కుదరదు, తినకుండా ఉండలేం కనుక నిత్యము మనం సంధ్యావందనం చేసేటప్పుడు కానీ దేవతార్చన చేసినప్పుడు కానీ అది అయిపోయిన తర్వాత దక్షిణ దిక్కుగా కూర్చొని యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేసి పితృతర్పణం చేయాలి. పితృతర్పణం చేయడానికి మంత్రం కూడా ఉంటుంది. మా గోత్రము, మా తండ్రి, మా తాత, ముత్తాత, మా నాయనమ్మ, అట్లా తల్లి ఆ వరుసలో చెప్తారు. దీనికి 3 వర్గాలు చెప్పారు. ప్రధానమైనటువంటి వాళ్ళకి తర్పణం ఇవ్వడం ప్రధాన తర్పణం. ఆ తర్వాత కారుణ్యంలో ఇచ్చే తర్పణం అంటే కరుణా స్వభావంతో ఇచ్చే తర్పణం. ఆ తర్వాత సమస్త జీవరాశులకు కూడా ఇచ్చేటువంటి తర్పణం అంటే తల్లిదండ్రుల్ని, తల్లివైపు ముగ్గురిని, తండ్రివైపు ముగ్గురిని, ఆ తర్వాత మేనమామల్ని, తల్లితో బుట్టువుల్ని, తండ్రితో బుట్టువుల్ని, తనతో బుట్టువుల్ని, తర్వాత పిల్లనిచ్చినటువంటి మామని, తన భార్య వైపు ఉండేటువంటి సంతానాన్ని, వాళ్ళందరికీ కూడా తృప్తి కలగడానికి కృతజ్ఞతాపూర్వకంగా నీటిని వదలటమే పితృతర్పణం అంటారు. దీన్ని నిత్య పితృతర్పణం అంటారు. ఈ పితృతర్పణం చివరిలో ఇంకొక కారుణ్యం అనేది ఇంకుంటుంటుంది. ఏమిటంటే ఎవరైతే సంతానం లేకుండా ఈ గోత్రంలో మన కుటుంబంలో ఇంతకుముందు వంశపూర్వీకుల్లో ఎవరైనా సంతానం లేకపోతే వాళ్ళకి యజ్ఞోపవీతాన్ని మెడలో దండలాగా వేసుకొని జలము ఆ యజ్ఞోపవీతం యొక్క గ్రంథి ముడి ఉంటుంది కదా, ముడి ద్వారా నీటిని వదలటాన్ని పితృతర్పణలో చివరి కార్యక్రమంగా అంటారు. మనం కృతజ్ఞతాభావంగా మనకి ఈ శరీరాన్ని, మన వంశాన్ని, గోత్రాన్ని మనకిచ్చినటువంటి మన వంశపూర్వీకుల్ని తలుచుకొని నీటిని వదలటమే నిత్య పితృతర్పణము. ఇది ప్రతివారు తప్పనిసరిగా ఏముంది దోసెడు నీళ్లు వదలటమే కదా, వారి గురించి తప్పనిసరిగా చేయాలి. దీనిలో మళ్ళీ విశేషంగా చెప్పబడేది అమావాస్య తర్పణము, ఆ తర్వాత మహాళయ తర్పణం అనేటువంటి ఉంటాయి. అట్లా ప్రధానమైన సమయంలో ఎప్పుడైతే మనకి అయనాలు మారుతాయి, ఉత్తరాయణము దక్షిణాయనం మారేటప్పుడు కూడా చేస్తారు. అయితే అమావాస్య చేసేటప్పుడు నల్ల నువ్వులతో చేయాలి.
నిత్యపితృ తర్పణం చేసేటప్పుడు కేవలం జలంతో చేస్తే సరిపోతుంది. ఇక మరొక ప్రశ్న గురువుగారు, ఈమెయిల్ ద్వారా అంజలి గారు అడుగుతున్నారు, ఆడపడుచు లేకపోతే గృహప్రవేశంలో ఎవరు పాలు పొంగించాలి అని. మామూలుగా మనకు వరుసలు చెప్పారు, కుటుంబంలో వాయు వరుసలు అంటారు కదా. ప్రధానంగా నూతన గృహప్రవేశంలోకి వెళ్ళేటప్పుడు పాలు పొంగించేటువంటి బాధ్యత ఆడపడుచు, ఇంటి ఆడపిల్లకు ఉంటుంది. ఒకవేళ ఆడపిల్లలు లేని కారణంగా వరుసలో ఎవరైతే ఆ సోదరి అవుతారో, అంటే వరుసకి అక్కనో చెల్లెలో అవుతారు కదా, అట్లా అయ్యే వాళ్ళ బావమరిది భార్య కూడా చెల్లెలు వరుసే అవుతుంది. అట్లాగే అన్నదమ్ముల పిల్లల యొక్క పిల్లలు ఉన్నా కూడా వారు చెల్లెలు వరుసే అవుతారు. సొంతగా నీకు చెల్లెలు లేకపోయినా వరుసకి ఎవరైతే నీకు బాంధవ్యంలో వాయు వరుసల్లో బంధుత్వాలు చెప్పినప్పుడు ఎవరైతే సోదరి వరుస అవుతుందో వారు చేయవచ్చు అనేటువంటి పద్ధతి ఉంది సంప్రదాయంలో. ఇది ఆడపిల్లకి సంబంధించిన మర్యాద కనుక స్త్రీలను గౌరవించే పద్ధతిలో ఈ హక్కుని స్త్రీలకే ఇచ్చారు కనుక సోదరి సంబంధమైనటువంటి వారికి ఈ గౌరవం ఇచ్చారు. సొంతగా చెల్లెలో అక్కనో ఉంటే తప్పనిసరిగా చేయాలి, లేకపోతే వరసకి సంబంధించిన వాళ్ళని చేయాలి, లేకపోతే సమీప బంధువుల్లో ఎవరున్నా కూడా దూరంలో ఉండేటువంటి స్త్రీలకి ఈ అధికారం ఉంది. పాలు పొంగించడం మాత్రం తప్పనిసరిగా సోదరి వరుస అయిన వాళ్లే చేయాలి. మరొక సందేహం గురువు గారు, లక్ష్మీ గారు అడుగుతున్నారు, భార్య మరణించిన వ్యక్తి ఆబ్దికంలో భోక్తగా ఉండవచ్చా? పితృదేవతలు చేసేటువంటి ఆరాధనలో మనం మాసికం కానీ సంవత్సరంలో చేసేటువంటి ఆబ్దికం కానీ చేస్తాం. ఇట్లా ఆబ్దికం చేసినప్పుడు భోక్తగా అంటే పితృదేవతల పక్షంగా వచ్చి వారికి మనం భోజనం పెడితే వారు పితృదేవతలు తింటారు. అయితే ఈ పితృదేవతలు తినడానికి యోగ్యంగా ఉండేటువంటి వరుసలో చెప్పినప్పుడు భార్య లేని వారు భోక్తగా కూర్చోకూడదు అనే సంప్రదాయం ఉంది. గృహస్థుగా ఉండి భార్య ఉంటే వచ్చి వారికి మాత్రమే హస్తోదకం వేసి భోక్తగా పెట్టాలి కనుక భార్య లేని వ్యక్తి భోక్తగా పనికిరాడు, మంత్రం చెప్పడానికి కూడా పనికిరారు, భోక్తగా అయితే అసలే పనికిరారు. మరొక సందేహం గురువు గారు, హేమంత్ కుమార్ గారు అడుగుతున్నారు, పూజ చేసేటప్పుడు గంట ఎందుకు కొడతామో తెలియజేయండి అని. సాధారణంగా మనం భగవంతుడిని పూజించేటప్పుడు ఇతరమైనటువంటి విషయాల మీదకి మనసు రాకుండా, దుష్టమైనటువంటి శక్తులు దగ్గరికి రాకుండా, పూజ ప్రారంభంలో వచ్చి దీపం మొదట్లో ఒక పువ్వు వేసి అక్షంతలు వేసి కుంకుమ పెట్టిన తర్వాత ఒక చిన్న మంత్రం చెప్తాం, ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. నేను చేయబోయేటువంటి భగవద్ ఆరాధనలో భగవంతుడు స్థిరంగా వచ్చి ఉండుగాక. ఆగమార్థంతు దేవానాం అంటే దేవతలు వచ్చి ఉండాలి, ఇక్కడ స్థిరంగా ఉండాలి, ఈ రాక్షసులు వెళ్ళిపోవాలి. అంటే రాంగ్ వైబ్రేషన్స్ ఉండకూడదని, పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలని చెప్పడానికి ఘంటానాదం చేస్తారు. ఈ గంట ఎప్పుడు దీపం వెలిగించిన తర్వాత చేయాలి. ఘంటానాదం చేసిన తర్వాత దుష్టశక్తులు వెళ్ళిపోతాయి, భగవంతుడికి సంబంధించినటువంటి ఆ చైతన్యం ఏదైతే వచ్చి స్థిరంగా నిలబడుతుంది కనుక దుష్టమైనటువంటి భావాలు మనలోంచి వెళ్ళిపోవాలి, మనలో ఉండే ఆశ్చర్య శక్తులు కూడా వెళ్ళిపోవాలి. అంటే గంట కొడుతున్నారంటే దాదాపు ఇంకొక సూచన కూడా మనం లౌకికంగా ఎట్లా ఆలోచించాలంటే, అయ్యా ఇప్పుడు ఇంట్లో పూజ ప్రారంభమైంది కనుక ఎవరు కూడా పెద్దగా మాట్లాడుకోవద్దు, ఎవరు కూడా ఇళ్లలోకి ప్రత్యేకంగా ఎవరిని రానివ్వద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం హెచ్చరికగా కూడా చెప్తాము. కానీ శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే ఆగమార్థంతు దేవానాం, దేవతలు నేను చేసేటువంటి పూజని స్వీకరించడానికి వచ్చి కూర్చోవాలి, రాక్షసులు వెళ్ళిపోవాలి అంటే దుష్టమైనటువంటి ఆలోచనలు వెళ్ళిపోవాలి, ఎవరైనా రాక్షసులు సంచరిస్తుంటే వెళ్ళిపోవాలని ఈ ఘంటానాథం విని వాళ్ళు వెళ్ళిపోతారట. అందుకనే దీనికి ఒక మాట చెప్పారేంటంటే, పితృదేవతల ఆరాధన చేసే రోజు ఇంట్లో గంట కొట్టకూడదు. ఈ ఇంట్లో ఎప్పుడైతే ఆ రోజు ఇంట్లో పితృదేవతల ఆరాధన చేస్తారో మన దేవతార్చన చేసినప్పటికీ కూడా గంట కొట్టకుండా దేవతార్చన చేయమని చెప్పి శాస్త్రం చెప్పారు కనుక ఈ భూత ప్రేత పిశాచాలు కానీ రాక్షసులు కానీ వారు వెళ్ళిపోవాలి, కేవలం దేవతలే అనుకూలంగా ఉండాలి, దేవతలని నేను ఆహ్వానిస్తున్నానని చెప్పడానికి ఘంటానాదం చేస్తారు. ఇది పూజ ప్రారంభంలో తప్పనిసరిగా చేయాలి. మరొక సందేహం గురువు గారు, ఈమెయిల్ ద్వారా కృష్ణప్రియ గారు అడుగుతున్నారు, తెలియక చేసిన పాపం ఎలా పోతుంది తెలియజేయండి అని. సాధారణంగా పాపం అనేది త్రికరణంగా ఉంటుంది, మనోవాకాయ కర్మలు, మనసు చేత, వాక్కు చేత, కర్మ చేత. కలియుగంలో ఒక ప్రత్యేకమైన ఒక ఎగ్జంప్షన్ ఏమి ఇచ్చారంటే అదృష్టం, మన అందరూ అదృష్టం ఏంటంటే కలియుగంలో మానసికమైనటువంటి పాపాల కంటే కూడా కాయికంగా మనం చేస్తేనే పాపం వస్తుందన్నారు కనుక ఇటువంటి అంటే మానసిక పాపం కూడా వీలైనంత వరకు తగ్గించుకోవాలి, కానీ ప్రధానంగా వచ్చేది మనం చేస్తేనే పాపం వస్తుంది. చేద్దాం అనుకుంటే అంత పాపం రాదుట, చేస్తే వస్తుంది. అంటే కర్మ ద్వారానే పాపాలు వస్తాయి కలియుగంలో. ఇతర యుగాల్లో మనసు చేత కూడా మనసులో అనుకున్నా పాపం వచ్చేస్తుంది. అయితే ఈ ఏదన్నా మనం పాపకర్మ చేస్తే దానివల్ల పాప ఫలితం వస్తుంది కనుక ప్రాయశ్చిత్త కర్మలు చెప్పారు. ప్రాయశ్చిత్త కర్మలు ఏంటి? మనం అప్పుడప్పుడు ఏకాదశి ఉపవాసం కానీ, శనివారం ఉపవాసం కానీ, నెలలో ఒకరోజు మౌనంగా కానీ, లేదా అవకాశం ఉన్నప్పుడల్లా దానం చేయడం కానీ, తీర్థయాత్రల యొక్క సందర్శనం కానీ,
పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం వల్ల కానీ, పెద్దవాళ్ళు ఇంటికి వస్తే అనుకోకుండా వారికి చక్కగా ఏదైనా వస్త్ర సమర్పణ చేయడం కానీ, ఇక ఒకసారి చేసిన పాపం మళ్ళీ చెయ్యనని ఒక సంకల్పం చేసుకోవడం కానీ, ప్రాయశ్చిత్తము అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చేసిన పాపం ఇంకా మళ్ళీ భవిష్యత్తులో చెయ్యను అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే పాపం పోవాలనుకుంటారో మనస్సంకల్పంగా హృదయపూర్వకంగా మనం ఏదైనా ఇంకొక పుణ్యం చేస్తే దానివల్ల కొంచెం ఆ మార్గం నుంచి తప్పుతాం. అందుకనే పాపం చేస్తూ చేస్తూ ప్రతిసారి పుణ్యం చేస్తే పాపం పోదు. ఒకసారి పాపం తెలియక చేస్తే నేను తెలియక చేశాననేటువంటి పశ్చాత్తాపం చెంది రియలైజేషన్ రావాలి. అట్లా చేసి దానం రూప ద్వారా దానము, జపము, యజ్ఞము, ఆ తర్వాత ఉపవాసము, క్షేత్ర దర్శనము, పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం, ఇటువంటి సందర్భాలలో లేదా ఎవరికైనా పేదవారికి అన్నదానం చేయడం, గోదానం చేయడం, గోవుకి గ్రాసం సమర్పించడం, మన ఎదురుగా ఎవరైనా కష్టపడుతుంటే వారికి సహాయం చేయడం, ఇటువంటి వాటి వల్ల పాప పరిహారం తప్పకుండా జరుగుతుందని శ్రీమద్భాగవతం ప్రత్యేకంగా చెప్పింది. అట్లా పాపం పోతుంది కదా అని మళ్ళీ మళ్ళీ పాపం చేయకూడదు. ఎప్పుడైనా పొరపాటున చేసిన పాపాలు మాత్రమే పోతాయి, మిగతా పాపాలు మనకు రికార్డ్ అయి ఉంటాయి, పై జన్మకు ఉపయోగపడతాయి. పాపం పోవడానికి సంబంధించిన విషయంలో శ్రీమద్భాగవతంలో మనకి 6వ స్కంధంలో 12 స్కంధాల భాగవతంలో 6వ స్కంధంలో చెప్పారు అజామిళోపాఖ్యానం అని. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి నిత్యనైమిత్తిక కర్మల్లో మనం పుణ్యం చేద్దామనుకునే చేస్తూ ఉంటాం. కానీ అనుకోకుండా మనకి పాపం సంభవించినప్పుడు ఆ పాపం ద్వారా సంభవించేటువంటి నరకము మొదలైనటువంటి వాటిని కానీ జన్మల్ని కానీ తప్పించుకోవాలంటే నిరంతరము భగవన్నామస్మరణ చేస్తే పాపం పోతుందిట. అంటే తెలిసి కానీ తెలియక కానీ నవ్వుకుంటూ కానీ పరిహాస ప్రసంగం కానీ ఎవరినైనా పిలిచేటప్పుడు కానీ ఇటువంటి సందర్భాల్లో సర్వకాల సర్వావస్థల్లో ఎవడైతే భగవంతుడి యొక్క నామాన్ని లోపల నిలుపుకుంటాడో నిరంతరము భగవన్నామం స్మరణ చేస్తారో కలవు స్మరణాన్ ముక్తి అన్నారు. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణం చేయటం వల్ల సర్వస్తమైన పాపాలు పోతాయి అన్నారు. కనుక ఇదే భాగవతంలో ప్రమాణంగా సుఖయోగిందుల వారు పరీక్షిత్ మహారాజుకు చెప్పారు, నాయన పాపం చేయడం వల్ల నరకం వస్తుంది, లేదా పాపం చేయడం వల్ల ఇంకో జన్మ వస్తుంది. జన్మ మళ్ళీ రాకుండా ఉండాలన్నా, దీనివల్ల నరకం రాకపోవాలన్నా సర్వకాల సర్వావస్థల్లో భగవన్నామం చేయి. ఈ భగవన్నామం చేయడం వల్ల భగవంతుడి యొక్క ఆదరం కలుగుతుంది, భగవంతుడి యొక్క కృపకి కారణం అవుతాం. ఇంతేకాకుండా ఎప్పుడూ భగవన్నామం చేస్తుంటే ఎవరిని నిందించే అవకాశం రాదు. ఎప్పుడూ భగవన్నామం చేయడం వల్ల పాపం చేయాలనే కోరిక రాదు. కనుక భగవంతుడి యొక్క నామం సర్వకాల సర్వావస్థల్లో చేయాలి. అందుకనే పూర్వకాలంలో మనం ఎవరైనా పుట్టినప్పుడు భగవంతుడి పేరు పెట్టేవారు. అంటే రామ, కృష్ణ, హరి, వెంకటేశ, శ్రీనివాస ఇట్లాంటి పేర్లు ఎందుకు పెట్టేవారంటే ఆ పిల్లవాడిని పిలిచినందువల్లైనా మనం భగవన్నామం చేస్తాం కనుక, పరోక్షంగానైనా భగవన్నామం చేస్తే పాపం పోతుంది కనుక అట్లా చేయమన్నారు. ఇదే కథలో భాగవతంలో 6వ స్కంధంలో అజామిళోపాఖ్యానంలో చెప్పారు, మహాపాపి అయినటువంటి వాడు సమస్తమైనటువంటి పాపాలు చేస్తే వ్యసనాలకు లోనైనటువంటి వాడు తన యొక్క చివరి కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకున్నట్ట. ఆ యమదూతలు వచ్చి శరీరం నుంచి ప్రాణాన్ని తీసుకెళ్లే సమయంలో ఆ యమధర్మరాజుల దూతను చూసి భయపడుతూ అవతల ఆడుకుంటున్నటువంటి పిల్లవాడిని నారాయణ అని పిలిచాట పెద్దగా. కేవలం అట్లా పిలవడం వల్ల పైన దేవదూతలు విష్ణుదూతలు వచ్చి ఆ అజామిళుని కాపాడారట. కనుక భగవన్నామం చేయడం వల్ల పాపం పోతుంది, సర్వపాప ప్రణాశనం. అందుకనే భాగవతంలో 12 స్కంధాలు అయిపోయిన తర్వాత చివరికి శౌనకాది మహాములకు సూత పౌరాణికులు వారు నైమిషారణ్యంలో చెప్పిన మాట ఏంటంటే, ఈ కలియుగంలో సర్వపాపాలు పోవాలంటే హరయే నమః అని సర్వకాల సర్వావస్థల్లో మనం భగవన్నామాన్ని చేస్తే పాపం అనేది రాదు. ఒకవేళ పొరపాటున పాపం చేస్తే భగవన్నామం పాపాన్ని క్షయింపజేస్తుంది. కనుక పాపం పోవాలంటే భగవన్నామం చేయాలి. కలవు స్మరణాన్ ముక్తి. గురుగారు, ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలకు ఎన్నో శాస్త్రీయపరమైన సమాధానాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.